ఏంటి చంద్రబాబు గారు వచ్చినాక ఎట్లుంది, అంత ముందు ఎట్లుంది చెప్పు, ఎవరని చెప్పు. ఏం చదువుతున్నావు? చదువు, బాగా చదువు. మరి లేకపోతే ఇల్లు చేతులు పెట్టుకుపోతున్నా అవతల వదిలేస్తే ఏంటి అసలు ఇల్లు ఉండమని ఇంటికాడ ఇల్లు ఉంటది, ఆ ఇంట్లో ఇక్కడ ఇల్లు రాస్తారు, ఆ ఊళ్ళో ఇల్లు ఉంటుంది, ఇక్కడ ఇల్లు రాస్తారు, అక్కడ ఇల్లు వదిలిపెట్టి రాజకీయం ఇవ్వటం జరిగింది. నారాయణ గారి చేతుల మీదుగానే తొలిసారిగా మంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత టిడ్కో హౌసెస్ కి అన్న క్యాంటీన్ పర్యవేక్షించడానికి ఈ రోజు రావడం జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టి సౌకర్యవంతంగా ఉండటమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఉండటానికి వీల్లేదు. 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకొని ఇంట్లో తాళాలు పెట్టుకోవడానికి వీల్లేదు. స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు చేస్తే చూడండి, చిన్న క్రాక్ కూడా లేదు. సాధ్యమవుతుంది. అది నారాయణ గారు మనకి ఇచ్చినటువంటి సహకారం. కాబట్టి దీనికి ఒక న్యూ సిటీ, ఇక్కడే ఇల్లు కావాలనేటువంటి కోరిక ప్రతి ఒక్కరిలో కథలు చేయబోతా ఉన్నాం. మీకు బ్రహ్మాండమైన పోలీస్ ఆఫీసర్, ఎక్కడ ఇల్లీగల్ కార్యక్రమాలు ఉండటానికి వీలు లేదు. ఆ విధంగా చేశాం. అందుకని ఇప్పుడు మీకు ఇంకేమైనా కావాలంటే ఒకరిద్దరు మాట్లాడండి. నారాయణ గారు కూడా మీతో ఇంటరాక్ట్ అవుతారు. ఏమేమి చేయబోతున్నారో కూడా ఇప్పుడు చెప్తారు. ఆ విధంగా మన అందరి $500 కట్టిన వాళ్ళు 4,512 ఇళ్ళు, 4,512 ఇళ్ళు యాక్చువల్గా ఇక్కడ కట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వం వాటిలన్నింటినీ జిగ్జాగ్ చేసింది, పాలసీలన్నీ మార్చేసింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చేసి ఇవ్వడం జరిగింది. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పుల్లారావు గారు దీని మీద ఎక్సైజ్ చేశారు. వేకెంట్ గా లాక్ చేసిన హౌస్ ఎన్ని ఉన్నాయంటే 3,013 ఉన్నాయి. 1,499 మంది నివసిస్తున్నారు. అందులో 44 మంది రెంట్కున్నారు, 99 మంది అమ్మేశారు. దాని మీద పుల్లారావు గారు పోలీస్ డిపార్ట్మెంట్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్పి దీని మీద మొత్తం స్టడీ చేసిన తర్వాత ఏదైతే రెంట్కి ఇచ్చారో అవన్నీ ఖాళీ చేస్తున్నారు. ఎవరైతే అంటుంటారో వాళ్ళకే దాన్ని ఇచ్చేస్తా ఉంటున్నారు, వాళ్ళకే సొంతం చేస్తా ఉంటున్నారు. ఏ రోజు ఎవరు ఉండాలో వాళ్ళే. ఒక్క నిమిషం అమ్మా, రావడానికి కుదరకుంటే వదిలేయట్లేదు. ఇల్లు రావటానికి కుదరినప్పుడు ఇల్లు వదిలేయండి. ఇల్లు కట్టింది భారతదేశంలో ఆ రోజుకి ఎవరు కట్టండి కట్ల షేర్వాల్ టెక్నాలజీ అని నేను చైనా, జపాన్, రష్యాలో చూసి ఈ టెక్నాలజీ కట్టించాను. కట్టచ్చు, లాంగ్ రన్ ఉంటుంది. చదరపడికి $200 ఎక్కువ అవుతుంటే ముఖ్యమంత్రి గారు ఒకటి అన్నారు, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండేది పెట్టినారని. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. నా ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళా కట్టారు, 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు. ఒక తనంతా పడిపోతాయి. ఇది అట్లాంటి కాదు, ఖర్చు ఎక్కువైనా ప్రభుత్వం కట్టింది. ఇక్కడ కట్టేటప్పుడు కూడా 3 రకాలు కట్టాం. 300 చదరపు అడుగులు ఫ్రీ. డబ్బు కట్టగలిగిన వాళ్ళు కొద్దిగా పెద్దది కావాలని అడిగారు. ఆ రోజు చాలా మంది ఏమడిగారంటే, సార్ మాకు అప్పుడు పెద్దది కట్టండి, మేము డబ్బులు కట్టుకుంటామంటే 360 చదరపు కట్టాం. మాకు డబ్బులు కట్టడం కావాలని కొందరు అడిగారు. వాళ్ళకి 430 చదరపు కట్టాం, మేము డబ్బులు కట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా కట్టడం జరిగింది. అయితే ఇది గత ప్రభుత్వం వచ్చి ఇంకా జిగ్జాగ్ చేశారు. నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే మెయిన్ గా ఫెసిలిటీస్. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు చెప్పింది ఏంటంటే, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయి.
ఒక గ్రేటర్ కమ్యూనిటీ ఎలా ఉంటుందో అలా ఉండాలి. పేద ప్రజలైనంత మాత్రాన ఫెసిలిటీస్ లాగానే ఉండకూడదు. రోడ్లు ఉండాలి, లైట్లు ఉండాలి, అక్కడ పార్క్ ఉండాలి, ఏదైనా ఫంక్షన్స్ చేసుకోవడానికి ఒక ఫంక్షన్ హాల్ ఉండాలి, పిల్లలకు స్కూల్ ఉండాలి, అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ పెట్టచ్చు, ఏదైనా కొనుక్కోవాలంటే షాపింగ్స్. అదే రాగానే ఫస్ట్ అదే అడిగాను. యాక్చువల్ గా నాకు ఇచ్చారు. యాక్చువల్ గా నేను ఇమ్మీడియట్ గా మీకు ఒకటి ప్రామిస్ చేస్తున్నాను. దీని మెయింటెనెన్స్ ని మున్సిపల్ కార్పొరేషన్ పంపిస్తున్నారు. మున్సిపాలిటీకి కుంపటాలు క్లీన్ చేయటాలు ఇవన్నీ కూడా ఇంకా ఈ ఏరియా మొత్తం కంప్లీట్ గా ఈ కాలనీలో చెత్త చెదారం తీసేయడం, వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ లైట్స్ కానీ మొత్తం బాధ్యత మున్సిపల్ కమిషనర్కి ఈ రోజు నుంచి చెప్తున్నాను. వాళ్ళు మున్సిపాలిటీలు ఎలా చేస్తారో చిలకలూరుపేటలో అదే విధంగా ఈ ఏరియాను కూడా చేస్తారు. తర్వాత కమ్యూనిటీ హాలు, స్కూలు, హాస్పిటల్ 3 అడుగుతున్నారు పుల్లారావు గారు. 3 శాంక్షన్ చేస్తున్నాను. ఇమ్మీడియట్ గా ఎస్టిమేషన్ పంపిస్తే దాన్ని అర్బన్ అథారిటీ చేస్తారు. ఇక్కడ అర్బన్ అథారిటీ ఉన్నారు. మీరు 50% మీరు పే చేయండి, 50% మున్సిపాలిటీ పే చేస్తారు. సో ఈ మూడింట్లో 50% మీరు పే చేయండి, 50% చేస్తారు. పని చేయండి, మీరే చేయించండి అర్బన్ అథారిటీ. లేదంటే వాళ్ళే చేస్తారు. సో వాళ్ళకి ఇచ్చేస్తారు. కొద్దిగా కనుక్కొని చెప్తాను మీకు. స్కూలు, హాస్పిటల్, షాపింగ్ కాంప్లెక్స్, అది కమ్యూనిటీ హాల్, ఏదైనా పెళ్లిళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి ఇక్కడున్న పిల్లలకి చేయిస్తాను. ఈరోజు మెయింటెనెన్స్ చెమటాలు, క్లీన్ చేయటాలు, వాటర్, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వాటర్ చేస్తాను. లైట్లు మెయింటెనెన్స్ మున్సిపాలిటీ ఇక్కడ చేస్తారు, చిలకలూరు మున్సిపాలిటీ. అదేవిధంగా ఈ రోజు నుంచి బాధ్యత వాళ్ళు చెప్తున్నాను. ఎక్కువ మా పెద్ద బెడ్రూమ్ పెట్టండి అంటే 360 అడుగులు పెట్టాం. కొందరు వచ్చి డబుల్ బెడ్రూమ్ కావాలని పెట్టుకుంటామంటే వాళ్ళకి 430 పెట్టాం. వాళ్ళకి యాక్చువల్ గా బ్యాంక్ లో అరేంజ్ చేశారు. అది తప్పదు. వినండి, ఎవరి కాలేజీ అందరూ చేయిస్తారు. ఎండి గారిని మొన్న అపాయింట్ అయ్యారు వర్మ గారు, అందుకే ఆయన తీసుకొచ్చాను. అర్థం కదా, మీకు ఎవరెవరికి ఆ ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ అంటే నేను రాను కదా, ఇప్పుడు ఎవరు అసలు మంత్రి గారు నన్ను అన్నారు. మాజీ మంత్రి గారు పుల్లారావు గారు నా దేవేంద్రని ఒకసారి తెలుగు పెట్టరా, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి నువ్వు రావాలంటే నేను వాళ్ళు వచ్చా. కాబట్టి ఖచ్చితంగా చేయిస్తాను, మీకు ఇబ్బంది రాకుండా చేస్తాను. మాట తప్ప 6 నెలలు చూసుకోండి. 6 నెలలు ఎందుకంటే టెండర్ వేయడానికి దానికి దీనికి నెల పడుతుంది ఎస్టిమేషన్ వేయడానికి. ఆ తర్వాత పని చేయడానికి 4 నెలలు పడుతుంది. కాబట్టి 6 నెలలు అంటే ఇప్పుడు ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరికి మార్చి నెల నేను పుల్లారావు గారు ఇక్కడ ఇనాగ్రేషన్ చేస్తాను. అన్ని 300 కడతామంటే కాదు మాకు పెద్దవి కావాలి, మేము డబ్బులు కట్టుకుంటామంటే కట్టవి. కానీ అన్ని 300 కట్టేస్తుంటాం కదా, అన్ని 300 కట్టేస్తుంటాం. అన్ని వాటిల్లో సెల్ టవర్ చేస్తాం. బిల్డింగ్ కొన్ని పైన వాటర్ ఏంటంటే పైన చదరపు పెట్టేసి స్లోర్ గా పెట్టి ఆ నుంచి వాటర్ కింద పడేందుకు చేయాలా. అవి కొన్ని బిల్డింగ్స్ చేయాలి. ఇందులో గవర్నమెంట్ పోయింది. ఒక్కసారి స్టేట్ మొత్తం కూడా ఎక్కడెక్కడ ఇక్కడ ప్రాబ్లం ఉందంట టెక్నికల్ ఇంజనీర్ పంపించేసి మొత్తం స్టడీ చేసేసి జనరల్ గా ఏం చేస్తారంటే పైన చదరపు ఎక్కువ స్లోప్ చేస్తారు, అవుట్లెట్ ఇస్తారు, చేస్తారు. 4 స్టేట్లో కూడా కారుతుంది సార్. 4 స్టేట్ నుంచి కారుతుందండి, చెమ్మ కింద పడుతుందండి ఫ్యాన్ లో నుంచి వాటర్. 4th ఫ్లోర్ కి కారుతుంది సార్. చెప్పేది అదే చెప్పేది. పైన ఒక నిమిషం జనరల్ గా ఏంటంటే పైన బిల్డింగ్ పైన ఎక్కడైనా చదరపు పెట్టేసేసి అది స్లోప్ గా చేసేసి ఆ నీళ్లు బయటకు పెడతారు. అవన్నీ చేయలేదు చాలా దగ్గర. అందులో పైన స్టాక్ నీళ్ళే వస్తుంటది. అదే చేయించుకుంటుంది చేస్తాం. రైట్
అందరికి ఒక పండుగ దినం వరాలు ప్రకటించారు. ఏదైతే వాళ్ళు ఇంకా కోరుకుంటున్నారో, మాకు హాస్పిటల్ కావాలి, స్కూల్ కావాలి, కమ్యూనిటీ హాల్ కావాలి, ఇక్కడే ఈ యొక్క సచివాలయం కావాలి, ఏదైతే ఇంకా లేనటువంటి సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలన్నీ ఈరోజు చిలకలూరుపేటకు మన నారాయణ గారు మినిస్టర్ గారు రావటం అన్ని స్పాట్లోనే శాంక్షన్ చేశారు. ఇమ్మీడియట్ గా ఏ లోటు లేకుండా ఇక్కడ నివాసం ఉండేటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలని ఈ రోజు ప్రకటించారు. అన్న క్యాంటీన్ కూడా 3 ఆగస్టు 15 అన్నగారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నారు. ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగానే ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఈ యొక్క టిడ్కో హౌసెస్ అలాట్మెంట్ చేయడం జరిగింది. 4512 ఇళ్లు, మరొక 1108 ఇళ్లు 58% పూర్తయినాయి. అంటే 5520 ఇళ్లు నిరుపేదలు ఇక్కడ ఉండేటువంటి దానికి ఆనాడు నారాయణ గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాం. అతి తక్కువ సమయంలో నిర్మాణం చేశాం. ఈ రోజు కూడా కనీసం చేయమని క్రాక్ అనేటువంటిది బిల్డింగ్లు ఎక్కడ కనపడలేదు. గత పాలకులు రంగు తీసుకున్నారు, పోయారు. రంగులు పిచ్చి తప్ప పేదవాడి కళ నెరవేరుద్దామనేటువంటి ఆలోచన లేనటువంటి గత పాలకులు ఈ రోజు మళ్ళా నారాయణ గారి చేతుల మీదుగా చంద్రబాబు గారు పరిపాలనలో పేదవాడు మళ్ళా ఇక్కడ అన్ని వస్తువులతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గర్వపడేటువంటి విధంగా ఒక న్యూ సిటీ డెవలప్ చేయబోతా ఉన్నాము. ఎవరు ఉంటే వాళ్ళకి రైట్స్ ఇవ్వబోతున్నాం. అమ్మిన వాళ్ళకి రైట్ లేదు, అద్దెకిచ్చిన వాళ్ళకి రైట్ లేదు. ఎవరైతే చేరిపోతారో వారికే రైట్ ఇవ్వబోతున్నాం. నారాయణ గారు స్పష్టంగా 300 అడుగులు తీసుకున్నటువంటి వాళ్ళకి హౌస్ ఫ్రీ అని స్పష్టంగా చెప్పారు. మిగతా వారు కూడా చెప్తారు. అన్ని నేనే చెప్తే బాగుంటుంది. అందరికీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక 100 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా స్టార్ట్ చేస్తున్నాం. మిగిలిన 103 కూడా ఆగస్ట్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని. అంటే బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి. ఎవరైతే యాక్చువల్గా సప్లై చేస్తారో వాళ్ళు కిచెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. కిచెన్లు ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా కొంత టైం అడిగారు. అందువల్ల ఆగస్ట్ 15 100 అన్నా క్యాంటీన్లు, మిగిలినవి ఆగస్ట్ ఎండింగ్ లోపల పూర్తి అవుతాయి. ఈ నేపథ్యంలో చిలకలూరుపేటలో నేను యాక్చువల్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. పనులన్నీ పూర్తి చేశారు, చక్కగా చేశారు. ఆ అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా చిలకలూరుపేటలో ఆ రోజు మంత్రిగా ఉన్న పుల్లారావు గారు యాక్చువల్గా మా చిలకలూరుపేటలో ఇంతమంది పేదలు నిరుపేదలు ఉన్నారు, నాకు 5000 వచ్చింది, ఇల్లు కావాలంటే అవన్నీ ఆ రోజు శాంక్షన్ చేయటం, లాటరీస్ ఇవ్వటం జరిగింది. అయితే ఈ గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం వీటిలన్నింటినీ నిర్వహణ చేసింది. అంటే అన్ని జిగ్జాగ్ చేసింది. అంటే పేదలు నిరుపేదలకి వాళ్ళు ఎలా ఇవ్వాలా, ఎలాంటి ఇవ్వాలని ఆలోచన లేదు. వాడు కట్టారు కొన్ని దగ్గర ఇల్లు 4 గోడలు కట్టి స్లాబ్ వేశారు ఒక రూమ్. వాళ్ళ ఒక ఎమ్మెల్యేనే కామెంట్ చేశాడు మనిషి కొనుక్కోవటానికి కూడా కుదరదని. కానీ మేము చక్కగా షీర్వాల్ టెక్నాలజీ భారతదేశంలో అప్పటికి ఎవరు కట్టలా, ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కట్టాం. దీనికి 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా అక్కడి నుంచి వచ్చే బాత్రూంలో టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాల. అవి కూడా పెట్టాం సివరేజ్ ప్లాంట్లు. జనరల్గా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కాలనీస్ కడితే ట్రీట్మెంట్ ప్లాంట్ అట్లా అవి తీసిపోయి అక్కడెక్కడో కాలువలు ఎక్కడో వదిలేవాడు. వాటి వల్ల జబ్బులు వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నాకు ఒకటి ఆదేశించారు, ఈ ఇల్లు ఇచ్చేటప్పుడు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి, అలాంటి ఇల్లు కట్టు, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వు. ఎక్కడ ఇల్లు కట్టినా ఒక గ్రేటెడ్ హౌసెస్ కట్టినట్టు కట్టు. అక్కడ ఖచ్చితంగా ఒక స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి, వాడికి ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి పెళ్ళిళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి, ఇలా ఆదేశించారు. అయితే మా ప్రభుత్వం పోవటం తర్వాత చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, ప్రజలు మా మీద నమ్మకంతో చేశారు. ఈరోజు చిలకలూరుపేటలో పుల్లారావు గారు రమ్మంటాం, ఇక్కడ వసతులు చూడమన్నారు. ఇక్కడ వాళ్ళకి యాక్చువల్గా ఒక స్కూల్ అడిగారు, ఒక స్కూలు, తర్వాత వచ్చి వీళ్ళకి ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్ ఫంక్షన్ చేసుకోవడానికి ఈ మూడింటిని నేను శాంక్షన్ చేశాను.
ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ చేయమన్నాను. ఎస్టిమేషన్స్ చేయడానికి ఒక 1 మంత్ పడుతుంది. ఆ తర్వాత టెండర్లు పిలవడానికి మరొక 1 మంత్ పడుతుంది. తర్వాత ఒక 4 నెలలు, మార్చి నెలాఖరు లోపల అవన్నీ ఇక్కడ కంప్లీట్ చేసి చేయటం. అంతేకాకుండా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇది మున్సిపల్ ఏరియాకి సంబంధించింది. మున్సిపల్ కమిషన్కి చెప్పాను, రేపటి నుంచి లేదా ఇవాళ నుంచే ఈ ఏరియా మొత్తం మెయింటెనెన్స్ అంటే రోడ్డు చిమ్మటం కానీ, వాటర్ సప్లై చేయటం కానీ, ఎలక్ట్రిసిటీ లైట్లు మెయింటైన్ చేయటం కానీ అన్నీ కూడా కమిషనర్ గారు, చిలకలూరుపేట మున్సిపల్ కమిషనర్ గారు ఆధీనంలో పోతుంది. ఆయన చేస్తారు. దీన్ని ఒక మంచి గ్రేటెడ్ కమ్యూనిటీగా చేసి ఇక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది.